అయోమయ పరిస్థితుల్లో అందరూ ఉన్నారండి. ఇంకెప్పుడు ఇదెందుకు, అదెందుకు, ఇదేంటి, అదేంటి అనే ప్రశ్నలతో నిండిపోయినారు. నాకు ఉద్యోగం దొరికేది ఎప్పుడు, నా వివాహం జరిగేది ఎప్పుడు, మాకు బిడ్డలు పుట్టేది ఎప్పుడు, మా బిడ్డల చేతికి అంది వచ్చేది ఎప్పుడు, నా జీతం ఎప్పుడు వస్తుందా, నా ఎరియర్స్ అన్ని హోల్డ్ అయినాయే. అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఏది ఆలస్యంగా చేసేవాడు కాదు. నెవర్ సే గాడ్ ఈజ్ లేట్, హీ ఈజ్ ఇన్ టైం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే దేవుడు ఒకటి నీ దగ్గర నుంచి తీసేస్తున్నాడంటే దానికంటే మెరుగైంది నీకు ఇవ్వటానికే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి తీశాడంటే నీకు శ్రేష్టమైంది లేక డబ్బులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ అవసరతలు ఏమైనా ఉంటే దేవుని దగ్గర చెప్పి మర్చిపోండి, ఊరుకోండి. నీకు తెలియకుండానే నీ అవసరతలో దేవుని సహాయం చూడగలుగుతావు. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా, నీ వివాహ విషయం కానీ, సంతానం విషయం కానీ, నీ కెరియర్ విషయం కానీ, నీవు అడిగిన దాన్ని పొందుకునే విషయం కానీ, ప్రార్థనలకు జవాబులు కానీ ఆయన ఆలస్యం చేయడు, జాగు చేయడు. ఆయన ఖచ్చితంగా ఆయన సమయంలో తగిన కాలమందు, నిర్ణయ కాలమందు చక్కగా చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించిన, దేవుణ్ణి అడిగిన, దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు అవి ఖచ్చితంగా తగిన కాలం, నిర్ణయ కాలం సమస్తం చక్కగా జరుగును.